హాయ్ అండి, నేను మీ సుకన్యని. మామిడికాయ తురుము పచ్చడి ఇలా రెడీ చేసుకోండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. మీడియం సైజు మామిడికాయని తీసుకొని పైతొక్కు మొత్తం తీసివేస్తున్నానండి. తీసివేసుకున్నటువంటి మామిడికాయని సన్నగా తురుముకోవాలి. పచ్చడి పెట్టరాని వాళ్ళు ఇలా సింపుల్ రెసిపీని ట్రై చేయండి. తర్వాత పెద్ద మొత్తంలో కొలతలు అనేవి అర్థమవుతాయి. ఈ ఒక్క మామిడికాయకి నేను 3 స్పూన్ల ఆవాలు, 1 స్పూను మెంతులు, 2 స్పూన్ల జీలకర్రను తీసుకుంటున్నాను. వీటిని స్టవ్ మీద బాండీ పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. వేయించుకున్నటువంటి ఈ మెంతులు, జీలకర్ర, ఆవాలను పౌడర్ చేసుకోవాలి. అదే బాండీలో టీ కప్పు ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. పల్లీల నూనె కానీ నువ్వు పప్పు నూనె కానీ మనం పచ్చళ్ళకి వాడితే టేస్ట్ బాగుంటుంది. పెద్ద సైజు ఎల్లిపాయలను దంచి వేసుకోవాలి. పచ్చళ్ళలోకి అల్లాన్ని యూజ్ చేయొద్దండి. అల్లం అనేది యూజ్ చేయడం వల్ల పచ్చడి కలర్ మారిపోతుంది. చిటికెడంత పసుపు, ఒక ఎండుమిర్చి, కరివేపాకును యాడ్ చేసుకోవాలి. రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ను పచ్చళ్ళలో యూజ్ చేయొద్దు, బాగుండదు. అలానే ఇంగువను కూడా పోపులో వేసుకోవాలి. పోపుని మొత్తం కలుపుకోవాలండి. ఈ పోపు మొత్తం చల్లారనివ్వాలండి. ముందుగా రెడీ చేసుకున్నటువంటి మామిడికాయ తురుములోకి మనం వేయించుకొని పౌడర్ చేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడర్, 2 స్పూన్ల కారాన్ని యూజ్ చేస్తున్నాను. ఈ కారంలో సాల్ట్ అనేది కలపలేదండి, ఓన్లీ పొడి కారం. అలానే 1 స్పూను సాల్ట్ని యాడ్ చేస్తున్నా. ఈ కొలతలు ఒక మామిడికాయకు సరిపోతాయండి. ఈ కారం, జీలకర్ర, మెంతుల పౌడర్, సాల్ట్ను మొత్తం ఈ మామిడికాయ తురుములోకి ఈవెన్గా కలుపుకోవాలి. మనం ముందుగా పోపు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు అనేది మొత్తం చల్లారాలండి. ఆయిల్ చల్లారాక మనం తురుములోకి యాడ్ చేసుకోవాలి. లేకపోతే పచ్చడి అనేది తొందరగా పాడవుతుంది వేడిగా ఉంటే. ఇలా నేను చూపించే విధంగా పోపుని తురుములోకి యాడ్ చేసుకోవాలి. పచ్చడి ఖరాబు కాకుండా ఉండాలంటే సాల్ట్ అనేది చూసి పర్ఫెక్ట్గా వేసుకోవాలండి. అలానే ఆయిల్ కూడా పచ్చడి పైన తేలుతూ ఉండాలి. ఆయిల్ తక్కువగా ఉన్నా, సాల్ట్ తక్కువ ఉన్నా పచ్చడి ఖరాబ్ అవుతుంది.